రామ్ చరణ్ శంకర్ కాంబోలో గత 2.5 ఏళ్ల నుంచి తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ బీట్స్ ను అందిస్తున్నాడు. దీనిని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి విడుదలైన పోస్టర్స్ జారఖండ్ ఈ సాంగ్ భారీ హైప్ ను క్రియేట్ చేసింది. అయితే ఇటీవల తమన్ గేమ్ చేంజర్ రామ్ మచ్చా మచ్చా సాంగ్ రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాట ఈ రోజు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే విడుదలైన ప్రోమోలో రామ్ చరణ్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టాడు. పూనకాలు తెప్పించేలా ఉంది. థియేటర్స్ లో ఈ సాంగ్ కి రచ్చరచ్చ కావాల్సిందే అని మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంస్కృతులను బేస్ చేసుకుని పాటను శంకర్ వినూత్నంగా తెరకెక్కించారు. ఏపీలో గుసాడి, కొమ్ముకోయ, తప్పెటగుడ్డు వంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్ కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిన బుమ్రా, రానప్ప, పైక, దురువ వంటి వాటితో పాటు కర్ణాటకకు చెందిన హలారి, ఒకలిగా, గురవర, కునీత వంటి నృత్య రీతులను కూడా భాగం చేశారు. గ్రాండియర్ లుక్, డిఫరెంట్ సౌండింగ్ తో పాటు పాట పల్లవి వింటుంటేనే డాన్స్ వేయాలనంత ఎనర్జెటిక్ గా ఉంది. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో పాట రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, హిందీ నకాష్ ఆజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత శ్రీరామ్ రాయగా తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు. ఫాస్ట్ బీట్స్ తో తమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడు. ఇక పిక్చరైజేషన్ లో శంకర్ తన మార్క్ ను చూపించాడు. ఆ పాటలు ఎంత భారీగా ఉంటాయో మన చిన్నతనం నుండి కూడా చూస్తూనే ఉన్నాం. సినిమా బడ్జెట్ కి పెట్టే డబ్బులతో సగమైన పాటల కోసమే ఖర్చు చేస్తాడు. అంత ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నమాట. గేమ్ చేంజర్ చిత్రంలో కూడా తన వింటేజ్ కోణాన్ని బయటకు తీశాడు. మొదటి పాట జరగండి జరగండి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటలో సెట్టింగ్స్ ని చూస్తే వింటేజ్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. ఈ రోజు విడుదలైన రామ్ మచ్చా మచ్చా సాంగ్ లో కూడా అదే మార్క్ కనిపించింది. దేశంలో వివిధ సాంస్కృతిక నృత్యాలను చేసే కళాకారులను ఈ పాట కోసం తీసుకొచ్చారు శంకర్. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.